వెల్కమ్ టు సెసిటీవీ. నేను రఫీ. ప్రధానంగా చూసుకుంటే కవితకి షోకాజ్ నోట్లు ఇవ్వకుండా డైరెక్ట్గా సస్పెండ్ చేయడం అయితే జరిగింది. దానికి గల కారణం ఏంటంటే కవిత డైరెక్ట్గా ఇంతవరకు ఎక్కడ కూడా పేర్లు తీసుకోలేదు. ఆమె గత కొన్ని నెలల నుంచి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నారు. బట్ ఏంటంటే ఎక్కడ కూడా పేర్లు తీసుకోకుండా మాట్లాడారు. కానీ నేను ఏదైతే ప్రెస్ మీట్ జరిగిందో దానికి సంబంధించి డైరెక్ట్ హరీష్ రావుని, సంతోష్ ఎవరైతే ఉన్నారో ఇద్దరిపై డైరెక్ట్గా బహిర్గతం చేసిరు. తర్వాత ఇంకోటి కేటీఆర్ని కూడా ఇండైరెక్ట్గా అన్నారు. దీనికి సంబంధించి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న వ్యక్తుల్లో కేటీఆర్ కేసీఆర్ గారు ఎలాగో ప్రధానంగానే, తర్వాత కేటీఆర్, హరీష్ రావు, సంతోష్. ఎందుకంటే కేసీఆర్ గారు కేటీఆర్ కంటే కూడా, హరీష్ రావు కంటే కూడా సంతోష్ని ఎక్కువ నమ్ముతాడు. ఆయన ఆరోగ్య పరిస్థితులు కానీ, ఆయన వ్యవహారాలు కానీ, ఆయన ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా ఎవరైతే సంతోష్ ఉన్నాడో అతనే చూసుకుంటాడు. అందుకే సంతోష్ ఎక్కడైతే ఇప్పుడు కేటీఆర్ ఇక్కడ ఫామ్ హౌస్లో ఉంటాడు, ఎక్కడ జనవాడ దగ్గర, కానీ కేసీఆర్ మాత్రం అక్కడ ఉంటాడు, ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉంటాడు. అక్కడ ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే రెగ్యులర్గా టచ్లో ఉండేది, ఆయన పక్కనుండి ఆయన ఆరోగ్య పరిస్థితులు అన్నీ చూసుకునేది కూడా సంతోషే. ఇప్పుడు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఇంకే మినిస్టర్లు ఎంత తోపు పుడింగ్ అయినా సరే ఖచ్చితంగా ఈ సంతోష్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే. డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు. సంతోష్ అనేవాడు బ్రిడ్జు కేసీఆర్ని కలవాలంటే, అంత ముఖ్యమైన వ్యక్తి కేసీఆర్కి. కానీ కవిత ఎవరైతే ఉన్నారో ఈమె డైరెక్ట్గా సంతోష్ని, హరీష్ రావు అనేసరికి వాళ్ళ కోపం వచ్చేసింది. షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్గా సస్పెండ్ చేశారు. దానికి గల కారణం ఏంటంటే సంతోష్ని, హరీష్ రావుని, కేటీఆర్ని ఇట్లా డైరెక్ట్గా ఎక్స్పోజ్ చేయడం వల్ల పార్టీకి చాలా నష్టం జరిగింది. ప్రజల్లో కూడా 100% వ్యతిరేకత తెలిపోయింది అనమాట పార్టీ పైన. ఎందుకు షోకాజ్ నోటీసులు అంటే ఏంటంటే ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థకు సంబంధించి, ఆ సంస్థలో పనిచేసే మనుషులు ఆ సంస్థకు సంబంధించి ఏదైనా మాటలు మాట్లాడినప్పుడు దానివల్ల సంస్థ ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది అని తెలిసినప్పుడు షోకాజ్ నోటీసులు ఇస్తారు. దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని పర్టికులర్ డేట్ ఇస్తారు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్తారు. ఆ ఎక్స్ప్లెనేషన్ వచ్చి ఈ సంస్థకి ఇచ్చింది అనుకో. ఇప్పుడు కవిత ఉంది, కవిత ఇట్లా వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఏంది, ఆమెకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కవిత ఎవరైతే మనకి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో నేతలు ఉంటారో వీళ్ళ దగ్గరకు వచ్చి, ఆ సంస్థ దగ్గరకు వచ్చి, ఆ రాజకీయ పార్టీ దగ్గరకు వచ్చి ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. నేను ఇలాంటి పరిస్థితుల్లో మాట్లాడాను అని చెప్పేసి వాళ్ళు దానికి అంగీకరించారనుకో, దానికి యాక్సెప్ట్ చేశారనుకో, అక్కడితో క్లోజ్ అయిపోద్ది. ఆమె మీద ఎలాంటి చర్యలు తీసుకోరు. ఇక షోకాజ్ నోటీసులు వాళ్ళకి బ్యాక్ తీసేసుకుంటారు. అంటే షోకాజ్ నోటీసులు ఇంకా వాల్యూ లేదు, అయిపోతుంది అక్కడితో. ఆమె చెప్పిన ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఉంటుందో అది వీళ్ళకి నచ్చకపోతే నెక్స్ట్ కార్యాచరణ మొదలు పెడతారు. అంటే సస్పెండ్ చేయాలా, ఆమె పైన బహిష్కరించాలని. కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి షోకాజ్ నోటీసులు లేవు, డైరెక్ట్ సస్పెండ్ చేశారు. అంటే ఇది తాత్కాలిక సస్పెన్షనే, పర్మనెంట్ సస్పెన్షన్ అయితే కాదు. పర్మనెంట్ సస్పెన్షన్ అంటే ఏంటంటే మళ్ళీ బహిష్కరించేస్తారు. కవితని బహిష్కరిస్తాం అని చెప్పేసి నోటీసులు ఇస్తారు. కానీ ఇక్కడ బహిష్కరించలేదు. చూడండి, ఎక్కడ కూడా బహిష్కరణ అనేది అయితే లేదు. సస్పెండ్ చేశారు. జస్ట్ ఇక్కడ ప్రధాన కార్యదర్శి ఏదైతే అరవింద్ రావు ఉన్నాడో ఈయన సస్పెండ్ చేసినట్టు లేఖ రిలీజ్ చేసిండు. ఇప్పుడు నెక్స్ట్ కార్యాచరణ ఏంది అనేది ఈరోజు ప్రెస్ మీట్ అయితే ఉంది కవితది 12 గంటలకి. దాంట్లో ఆమె ప్రకటించే అవకాశం ఉంది. 100కి 100% ఈరోజు రెండు జరగవచ్చు. ఒకటి, ఆమె ఏదైతే జాగృతి పెట్టి సంస్థ పెట్టి ముందుకెళ్ళిందో, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళాలని 2008లో ఏదైతే పెట్టి ముందుకెళ్ళిందో దాని గురించి, దాని ద్వారా ఒక పార్టీని ఏర్పాటు చేసి దాని నుంచి ముందుకెళ్ళొచ్చు. కానీ ఎక్కువ మంది సీనియర్ నేతలు ఎవరైతే అనలిస్టులు ఉన్నారో వాళ్ళు చెప్పేది ఏంటంటే శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కవిత అనేది అయితే ఇప్పుడు ప్రధానంగా ట్రెండింగ్లోకి వెళ్తుంది. తెలంగాణ సంస్కృతి ఉన్నంతకాలం, తెలంగాణ హిస్టరీ ఉన్నంతకాలం కేసీఆర్ గారి పేరు ఎలా అయితే నిలబడుతుందో చరిత్రలో, సేమ్ అదేవిధంగా కవిత గారి పేరు కూడా నిలబడుతుంది. ఎందుకు కవిత పేరు నిలబడుతుంది అంటే ఈమె జాగృతి అనే సంస్థను పెట్టి 2008లో అమెరికాలో, యూరోప్ కంట్రీస్లో మొత్తం కూడా ఈమెకి ఇప్పటికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడ తెలంగాణ ప్రజల్లో, తెలంగాణ మహిళలు ఎవరైతే ఉన్నారో కవిత వెనక చాలామంది ఉన్నారు. దీన్ని గ్రహించిన తెలంగాణ చరిత్రలో కవిత పేరు ఉంది. రేవంత్ రెడ్డి పేరు కూడా అంత లేదు తెలంగాణ హిస్టరీలో. ఎక్కడ తెలంగాణ హిస్టరీ చదువుకోండి ఒకసారి మీరు. హిస్టరీ బుక్ చూసుకుంటే రేవంత్ రెడ్డి పేరు ఎక్కడ కనపడదు. ఎక్కువ కనపడేది కేసీఆర్ గారు, అలాగనే కేటీఆర్ పేరు కూడా అంత కనపడదు. ఈ మీద కనపడుద్ది. ఎందుకు, ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు కూడా కీలక నేతలే, ఎవరు ఈ రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో. బట్ వాళ్ళ పేరు ఎందుకు ఉండదంటే తెలంగాణ హిస్టరీ బుక్స్లో వాళ్ళు ఎలాంటి సంస్థలు పెట్టి ముందుకెళ్ళలేదు. ఒక పార్టీ తరపున వెళ్ళారు తప్పితే సంస్థలు ప్రత్యేకించి వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపుతో ఒక సంస్థ పెట్టి ముందుకెళ్ళడం అలాంటి లేదు. కానీ కవిత చాలా తేలికలది. అంచనా వేసింది ఈమె. ఏమేశారంటే ఈమె నెక్స్ట్ ఏదైనా జరగవచ్చు, నాకు పార్టీలో ఎఫెక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి 2008లోనే ఆమె చాలా తెలివిగా జాగృతి అనే సంస్థను పెట్టి తెలంగాణ సంస్కృతిని ముందుకు తీసుకెళ్తూ ఆత్మగౌరవం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ముందుకు తీసుకెళ్లారు. మహిళలను మొత్తాన్ని గ్యాదర్ చేసుకున్నారు. ఈ వెనకాల చాలా మహిళా బలం ఉంది. దాన్ని గ్రహించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తీసుకునే అవకాశం ఉందని అయితే కొంతమంది ఎక్స్పర్ట్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే ఈమెకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఈమెని శిశు సంక్షేమ మంత్రిగా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈమెకి మహిళలు, పిల్లలు వీళ్ళతో ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. కాబట్టి శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కవిత వచ్చే అవకాశం ఉందైతే కొంతమంది చెప్పుకుంటున్నారు. ఏదనేది అయితే ఈరోజు 12 గంటలకి ప్రెస్ మీట్ ఏదైతే పెడతారో దాంట్లో తేలే అవకాశం ఉంది. కానీ రేవంత్ రెడ్డి చాలా తెలియకల్లాడు. ఇప్పుడు కానీ చీలికలు తీసుకొచ్చి కవితను తీసుకుంటే రేవంత్ రెడ్డి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందైతే ఆయన భావిస్తాడు. ఎందుకంటే అక్కడ చీలికలు తేవాలంటే కుదరట్లేదు. హరీష్ రావు పోడు, హరీష్ రావుకి ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు, కేటీఆర్కి ముఖ్యమంత్రి కావాలి. కేసీఆర్ని జైలుకి పంపించేస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు.
హరీష్ రావు వచ్చేసి హరీష్ రావుకి ఏంది పదవులు అవసరం లేదు. ఆయన మంచిగా ప్రాజెక్టులు అవి ఇవి మొత్తం మంచిగా చేయాలనే ప్లానింగ్స్ ఉంటాయి ఆయనకి. ఎందుకంటే చూడవచ్చు ఆయన ఎప్పుడు చూసినా కీలక పదవులే ఉంటాడు. కానీ ముఖ్యమంత్రిగా ఉంటాను నేను, ఆయన తలుచుకుంటే బీజేపీలోకి వెళ్ళి కూడా ముఖ్యమంత్రి పదవి తీసుకోవచ్చు. 2014లో 2000 తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు ఇచ్చారో అప్పుడు కూడా ఆయన కావాలంటే బీజేపీకి వెళ్తే ఆయనకి ముఖ్యమంత్రి సీట్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇన్ కేస్ పార్టీ అధికారంలోకి వస్తే. కానీ ఎక్కడ కూడా ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయాలి. కేసీఆర్తోనే ఉంటా అని చెప్పిండు, నెక్స్ట్ కేటీఆర్తోనే ఉంటాడు. ఆయనకి అలాంటి అవసరం లేదు. కాబట్టి చీలికలు తేయడానికి ఇంకెవరు ఉన్నారు? కవిత ఒక్కటే దొరికింది. కవిత గారు కూడా ఏంది ఇప్పుడు ఆమె ఎవరైతే హరీష్ రావు కేటీఆర్ ఉన్నారో వీళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు. అధికారం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రాజెక్టులు ఏమైనా ప్రాజెక్టులు వస్తాయి కదా, ఆ ప్రాజెక్టులకు సంబంధించి ఇన్వాల్వ్మెంట్ వీళ్ళది ఎక్కువ అవుతుంది. కవిత దగ్గర రావడం మానేసి ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉంటారో వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తున్నారు అనేది అయితే ఇవి డైరెక్ట్గా చెప్తున్నారు. ఇంకో విషయం, కవిత ఇన్ని రోజులు 10 సంవత్సరాలు పదవిని అనుభవించి ఎక్కడా కూడా ఇట్లా కాళేశ్వరం మీద తప్పు జరిగిందని ఎక్కడ చెప్పాల. పదవి అయిపోయిన తర్వాత 10 సంవత్సరాలు ఏదో అధికారం ఉందో అది అయిపోయిన తర్వాత డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేయకుండా డైరెక్ట్ చెప్పేసింది. మొన్నటి వరకు డిఫెండ్ చేసుకున్నారు, కాళేశ్వరం మంచి ప్రాజెక్టు, కాళేశ్వరం ఎలాంటి అవినీతి జరగలేదు, మా మీద అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళని. కానీ ఇప్పుడు కవిత ఏం చేస్తుంది? నేను జరిగిన ప్రెస్ మీట్ ఏదైతుందో మొన్న జరిగిన ప్రెస్ మీట్ డైరెక్ట్ బహిర్గతం చేసింది. కాళేశ్వరంలో తప్పు జరిగింది, అవినీతి జరిగింది, హరీష్ రావు దానికి ముఖ్య కారకులు, సంతోష్ రావు ముఖ్య కారకులు అని చెప్పింది. ఇప్పుడు ఎందుకు చెప్పింది? ఆమె మొన్నటి వరకు డిఫెండ్ చేసుకున్నది, ఇప్పుడు డిఫెండ్ చేసుకోకుండా డైరెక్ట్గా చెప్పేసింది. అంటే అక్కడ తప్పు జరిగింది అయితే 100% చెప్తుంది ఈమెకి తెలియకుండా ఉండదు కదా. ఇప్పుడు తెలంగాణ ప్రజలు క్లియర్ అయ్యారు. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో దానికి సంబంధించి అవినీతి జరగలేదు అని కొంతమంది నమ్మలేదు, కొంతమంది నమ్మారు. అవినీతి జరిగిందని కొంతమంది అంటే అవినీతి జరగలేదని కొంతమంది అన్నారు. ఇప్పుడు మాత్రం ఈమె ఏదైతే వ్యాఖ్యలు చేసిందో జరిగింది అని డైరెక్ట్గా చెప్పిందో ఇప్పుడు 100% ఫిక్స్ అయిపోయారు. ఎవరైతే బీజేపీ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారో ఈ మాట ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అక్కడ అవినీతి జరిగింది, 1,00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 0 అని చెప్పి 10 సంవత్సరాల నుంచి వింటున్నాం 1,00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 0 అవినీతి జరిగింది. దానికి గల కారణం హరీష్ రావు, తర్వాత ఏదైతే కేటీఆర్, సంతోష్, కేసీఆర్ ఈ నలుగురే కదా ప్రధానంగా. ఏదైనా జరిగితే వీళ్ళ నలుగురు మధ్య, మిగిలిన వీళ్ళంతా నామపాత్ర పదవులే. ప్రజల నుంచి వచ్చినా సరే మెయిన్కి ఇక్కడ ఎట్లుంటుందంటే లోకల్ పార్టీస్ ఉంటాయి. లోకల్ పార్టీస్ ఎట్లుంటుందంటే ఎవరైతే మెయిన్ లీడర్స్ ఉంటారో వాళ్ళదే నడుస్తుంది, వాళ్ళ కుటుంబ సభ్యులదే నడుస్తుంది. ఈ పార్టీ అనే కాదు, ఏ పార్టీ చూసుకున్నా అట్లనే ఉంటుంది. కానీ సెంట్రల్లో అలా ఉండదు. సెంట్రల్లో ఒక బందోబస్తు ఉంటుంది అంతా. ఎవరైనా ఒక సీనియర్ నాయకులు ఒక ముగ్గురు ఉన్నారంటే మేజర్గా తీసుకుంటే రేవంత్ రెడ్డి, ఇట్లా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాంటి వాళ్ళు తీసుకుంటే వీళ్ళల్లో వీళ్ళిద్దరిలో ఎవరైనా ఏదైనా మిస్టేక్ చేసే అవకాశం ఉంటే ఎంపటి ఇంకో మనిషి వెళ్ళిపోయి రెండో మనిషి వెళ్ళిపోయి రేవంత్ రెడ్డి తప్పు చేస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాంటి కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు వీళ్ళు వెళ్ళిపోయి అధిష్టానానికి కంప్లైంట్ చేస్తారు. కానీ లోకల్ పార్టీలో జరగదు. ఎందుకంటే అధిష్టానమే కేసీఆర్, కేటీఆర్, తర్వాత ఈ హరీష్ రావు, సంతోష్ ఎవరైనా వీళ్ళే కీలక నాయకులు. ఇంకా వీళ్ళెవరికి కంప్లైంట్ చేస్తారు? చేయరు. కానీ ఇంకో విషయం, ఈమె చూజ్ చేసుకునేది 2 విషయాలు. ఒకటి జాగృతి సంస్థ, దాని ద్వారా ఒక పార్టీ పెట్టి ముందుకెళ్ళటం. రెండోది వచ్చేసి కాంగ్రెస్లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అయితే చాలామంది నిపుణులు చెప్తున్నారు. అదే ఇప్పుడు నాకు తెలిసి అదే ప్రెస్ మీట్లో ఆ 2 వ్యాఖ్యల గురించి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది, ముందుకెళ్ళే అవకాశం ఉంది. కాంగ్రెస్ని చూజ్ చేసుకోవడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు ఆయన మొన్న లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో జైల్లో పడేసారు, తీసుకుపోయి. అక్కడ ఎందుకు పడేశారు? ఈమె స్కామ్ చేసింది అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది, తీసుకుపోయి వేసిరు. బయటకు వచ్చింది ఆమె. ఇప్పుడు బీజేపీలోకి జాయిన్ అయిందంటే 100% ఈమెకి ఎంత లాస్ అయితే జరుగుతుందో బీజేపీకి అంతకంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే ఎవరైతే పార్టీకి సపోర్ట్ చేయట్లేదో వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేస్తున్నారు అనేది అయితే ఆరోపణలు 10 సంవత్సరాల నుంచి బీజేపీ పైన ఉన్నాయి. ఇప్పుడు ఇది కన్ఫర్మ్ అయిపోద్ది. ఇప్పుడు కవితని వాళ్ళే జైల్లో పెట్టారు, సిబిఐ ఎంక్వైరీ చేయించి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే పార్టీలోకి తీసుకుంటే సిబిఐ ఎంక్వైరీ ఎటు పోవాలి? అది కథమైపోయినట్లే కదా. కాబట్టి బీజేపీలోకి పోయే అవకాశం లేదు. నెక్స్ట్ చూసుకుంటే జాగృతి అది 1 పార్ట్. అటు సొంతంగా పార్టీ పెట్టి ముందుకెళ్ళచ్చు. ఎందుకంటే ఆమెకి ఆర్థిక బలం గట్టిగా ఉంది, అలానే ప్రజాబలం కూడా ఉంది. తెలంగాణ చరిత్రలో ఆమెకు ఒక స్థానం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఎందుకు కాంగ్రెస్ని చూజ్ చేసుకునే అవకాశం ఉందని నిపుణులు ఎందుకు చెప్తున్నారంటే సెంట్రల్ పార్టీ. కాంగ్రెస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పార్టీ, సెంట్రల్ పార్టీ అనేది అంత ఈజీ కాదు. ఎంత బీజేపీ ఎంత స్ట్రాంగ్ అయితే ఉందో 10 సంవత్సరాల్లోనే బీజేపీ ఎంత స్ట్రాంగ్ ఉంది. 60 సంవత్సరాల పైన పరిపాలించిన కాంగ్రెస్కి ఇంకెంత తెలివితేటలు ఉంటాయి, ఇంకెంత కాంటాక్ట్స్ ఉంటాయి, ఇంకెంత నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే కాంగ్రెస్లో జాతీయ పార్టీలో ఉన్న నాయకులు ఎవరైనా సరే ఏదైనా వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందంటే యావత్తు భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మొత్తం, బీజేపీ పార్టీ మొత్తం, అంటే ఏదైతే నేషనల్ పార్టీస్ ఉంటాయో ఆ పార్టీస్ మొత్తం ఏకమైతాయి. ఆ పార్టీస్ మొత్తం సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఫైట్ చేసే వాళ్ళని బయట చేసే ప్రయత్నం చేస్తాయి. అందుకోసమనే ఈమె అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఇన్ కేస్ కానీ ఈమె కానీ కాంగ్రెస్లో జాయిన్ అయితే కొంతవరకు ప్రజలు యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈమె తెలంగాణ కోసం పోరాడింది, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆమెకు అవకాశం కూడా అటే ఉంది, ప్రజలు యాక్సెప్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈమె కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత ఇమీడియట్లీగా ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేసి
శిశు సంక్షేమ శాఖ పదవి ఇచ్చే అవకాశం ఉంది అయితే కొంతమంది చెప్పుకుంటున్నారు. దీని మీద ఇంకా తెలియాల్సి ఉంది. ఈరోజు ప్రెస్ మీట్ 12 గంటలకు ఉండదు, చూస్తూనే ఉండండి మన శశి టీవీని. మీకు ప్రతి అప్డేట్ ఫాస్ట్గా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఏదైతే నెక్స్ట్ అప్డేట్ ఉందో అది మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.